హాయ్! హలో! వెల్కమ్ టు యూపీఎస్సీ డీకోడెడ్. సో, ఈ ఛానల్‌లో ఈరోజు నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్‌తో వచ్చేసానండి. అది యూపీఎస్సీ ప్రిలిమ్ లెస్ థాన్ ఎ మంత్ ఉంది కదా! సో, ఇప్పుడు ఇలాంటి ఈ సిట్యుయేషన్‌లో కరెంట్ అఫైర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? అని చాలా సతమతం అవుతూ ఉంటారు. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మోస్ట్ నెంబర్ ఆఫ్ ది క్వెషన్స్ కూడా వస్తాయి. అంటే ఎగ్జాక్ట్ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ పార్ట్. సో, వీటన్నిటికి సొల్యూషన్ అసలు ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్? సో, ఎకనామీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఆర్గనైజేషన్స్ అవన్నీ. వీటన్నిటిలో ఏం చదవాలి? అనే దాంతో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సో, మరి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్. సో, మనకి ఎకనామిక్‌లో చూస్తే ఎప్పుడు బడ్జెట్. ఎందుకంటే మన బడ్జెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్‌గా చెప్తుంది. మేము ఇది అలొకేట్ జేస్తాము. సో, మేము ఇంత క్యాపెక్స్ ఫండ్ పెడతాము. ఈ స్కీమ్స్‌కి ఇది అలొకేట్ చేస్తాము. గ్రీన్ ఎనర్జీకి ఇన్ని ఇంపార్టెన్స్ ఇస్తాము. డిఫెన్స్‌కి అండ్ హెల్త్‌కి ఇంత ఎక్స్‌పెండిచర్ చేస్తాము అని. సో, సెంట్రల్ గవర్నమెంట్ తన చెప్పే బడ్జెట్‌లో ఉన్న కీ స్కీమ్స్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, అలాగే సెక్టర్ వైస్ అలొకేషన్స్ కానివ్వండి. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనకి మానిటరీ పాలసీ అంటే ఆర్‌బీఐ కానీ, ఎకనామీ అనగానే మీకు ముందు గుర్తు రావాల్సింది ఆర్‌బీఐ లేదా యూనియన్ బడ్జెట్ అండి. సో, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఏంటి? ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ రేట్ ఏంటి? అండ్ సీబీడీసీస్ ఇప్పుడు రీసెంట్‌గా డిజిటల్ రూపీ లాంచ్ చేశారు. దానిని ఎవరు జూసుకుంటారు? అది ఎవరు మెయింటైన్ జేస్తారు? అండ్ నాన్ పెర్ఫార్మబుల్ అసెట్ ట్రెండ్స్ ఏంటి? కొత్తగా వచ్చిన బ్యాంక్ లైసెన్స్ ఏవి? ఏవైనా మెర్జర్స్ అయినాయా? మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? వాటి రోల్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కాకుండా జీడీపీ గ్రోత్ రేట్ ఎంత? సో, ఏవేవి ఆర్గనైజేషన్స్ మన ఇండియా గురించి జీడీపీ గ్రోత్ ఎలా ఉంటుందో ఎక్స్‌పెక్ట్ చేసింది? మన ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరిగిందా? తగ్గిందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సీపీఐ ఇన్‌ఫ్లేషన్ బేస్ రేట్ ఏంటి? లేకపోతే సీపీఐ ఇన్‌ఫ్లేషన్ ఆర్ డబ్ల్యూపీఐ ఇన్‌ఫ్లేషన్ ఇవి కాలిక్యులేట్ చేసే పద్ధతులేంటి? అండ్ బేస్ ఇయర్‌గా దేన్ని తీసుకుంటారు? వాటిలో మార్పేంటి? అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటిలో మన ఇండియా ర్యాంక్ ఎంత? అలాగే వరల్డ్ ఎకనామిక్ కాంపిటేటివ్‌నెస్‌లో మన ర్యాంక్ ఎంత? అలాగే కాకుండా మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా! అవి రికార్డ్ లెవెల్స్‌కి ఎప్పుడు రీచ్ అయినాయి. అలాగే రీసెంట్‌గా మన ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అనేవి చాలా పడిపోయినాయండి ఏప్రిల్‌లో. ఏ డేట్‌న పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి అంటే ఇరాన్ క్రైసిస్ వల్ల. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిటీ. చెప్పాను చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. చాలా కొంచెం ఉంటది చదవాల్సింది. కానీ ప్రాపర్‌గా చదివితే మొత్తం మార్క్స్ మీరు హ్యాపీగా మీ అకౌంట్‌లో వేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అప్డేట్స్ అండ్ ఎలక్షన్స్ అండ్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. బికాజ్ మనకి ఇప్పుడు కూడా ప్రెజెంట్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ ఇండియా మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అప్డేట్స్‌కొస్తే 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దాని ఇంప్లిమెంటేషన్ స్టేటస్ ఏంటి? సెన్సస్ ఏంటి? అండ్ 370 అబార్గేషన్ ఫైనల్‌గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏమొచ్చింది? సో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాని కమిటీ రిపోర్ట్ ఏంటి? ఆ కమిటీ చైర్మన్ ఎవరు? బీఎన్ఎస్ ఆర్ బీఎన్ఎస్ఎస్ ఆర్ భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ, ఐపీసీ ప్లేస్‌లో వచ్చిన ఈ యాక్ట్స్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్‌లోకి రాబోతున్నాయి? అలాగే స్టేట్ ఎలక్షన్స్ వాటి రిజల్ట్స్ ఇదివరకంటే ఇప్పుడున్న వాటి డిఫరెన్స్ ఏంటి? న్యూ గైడ్‌లైన్స్ మనకి వీవీప్యాట్ గురించి, ఈవీఎంస్ గురించి అవి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చినాయి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎవరు అపాయింట్ అయ్యారు? అండ్ యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి రాఘవ్ చద్దా గారు మారడం జరిగింది. ఆప్ నుంచి బీజేపీకి రావడం జరిగింది. సో, ఇది కాకుండా మనకి జస్ట్ నిన్ననే మనకి నీతి ఆయోగ్ చైర్మన్ కూడా మారారండి. సో, ప్రెజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? సో, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అనేది కూడా రీసెంట్‌గా మారింది అండి. సో, ఆ నీతి ఆయోగ్ చైర్మన్ ఇదివరకు ఎవరుండేవాళ్ళు అంటే, సో, మనకి 2000 నరేంద్ర మోడీ గారు యూజువల్లీ మనకి దానికి చైర్మన్‌గా ఉంటారు. సో, ఇప్పుడు మనకి వైస్ చైర్మన్ అయిన సుమన్ బెర్రీ గారు 2022లో మనకు ఆల్వేస్ చైర్మన్ ఎవరు? ఎక్స్ అఫిషియో చైర్మన్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ అని మనకు తెలిసిందే నీతి ఆయోగ్‌కి. సో, వైస్ చైర్మన్‌గా ఇదివరకు మనకి రాజీవ్ కుమార్ గారు ఉండేవారు 2022-26 కానీ 2022లో మనకి సుమన్ బెర్రీ గారు రాజీవ్ కుమార్ గారిని రీప్లేస్ చేసి మారారు. దాని తరువాత మనకి వైస్ చైర్మన్‌గా అశోక్ లహిరి గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. సో, అశోక్ లహిరి ఈస్ ది న్యూ అపాయింటెడ్ వైస్ చైర్మన్. సో, మన ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరండి? అరవింద్ పన్నేగార్ గారు. ఈయనే మన ప్రెజెంట్
ఫినాన్స్ కమిషన్ 16 ఫినాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. సో, అందుకనే మనకి 16 ఫినాన్స్ కమిషన్ న్యూస్‌లో ఉంది కాబట్టి, అరవింద్ పనేగర్ ఫస్ట్ వైస్ చైర్మన్ కాబట్టి, మనకి నీతి ఆయోగ్ గురించి కూడా కొంచెం తెలుసుకోవడం అనేది చాలా యూజ్‌ఫుల్. ఓకేనా? అండ్ దీని తర్వాత ఎలక్షన్ కమిషన్ యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్పాను. అండ్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎలక్టోరల్ బాండ్స్ కేస్, ఎల్‌జీబీటీక్యూ+ కమిటీ రైట్స్, గవర్నర్స్ పవర్స్ అండ్ ప్రైవసీ యాస్ ఎ ఫండమెంటల్ రైట్. ఇవన్నీ ఎప్పుడో జరిగినా కానీ మీకు ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ఇవి వీటి గురించి మీరు ఒకసారి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్. సో, ఎన్వైర్న్మెంట్‌కొస్తే ఇది చాలా హ్యూజ్ ఉంటుంది. దీనిలో ఏం చేయాలి అంటే కాప్ 30. సో, బ్రెజిల్‌లో జరిగిన కాప్ 30. ఎక్కడ జరిగింది కాప్ 30? బ్రెజిల్‌లో, బేలం. సో, దీనిలో ఇండియా కమిట్మెంట్స్ ఏంటి? అండ్ ఎన్‌డీసీ. సో, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ఈ టార్గెట్స్ గురించి అప్డేట్స్ ఏంటి? లాస్ అండ్ డ్యామేజ్‌లో ఇండియా పొజిషన్ ఏంటి? అండ్ గ్రీన్ క్లైమేటిక్ ఫండ్ ఎప్పుడొచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? అండ్ కొత్తగా యాడ్ అయిన న్యూ రామ్సార్ సైట్స్ ఏవి? ప్రాజెక్ట్ చీతా అప్డేట్ ఏంటి? ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఏవైనా స్పీసీస్ మారాయా? టైగర్ సెన్సస్ ఏం చెప్పింది? అలాగే స్కీమ్స్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ టార్గెట్స్, పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ ఇంచుమించు మన రామ్ మందిర్ ఎప్పుడు ఓపెన్ అయిందో ఇది కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి స్కీమ్. చాలా ఇంపార్టెంట్. అగైన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ అప్డేట్స్. అండ్ నేషనల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఈ సూర్యఘర్, రెన్యూబుల్ ఎనర్జీ అన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో, వీటిని కూడా మీరు ఎప్పుడు అప్డేటెడ్‌లో ఉండండి. సో, ఫస్ట్ ఇవి రివిజన్ చేసుకొని నెక్స్ట్ వాటికి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అగైన్ చాలా పెద్ద టాపిక్ అండి. దీనిలో మనకి ఇస్రో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, హెల్త్ ఈ వీటిల్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది. మనం ఇస్రోలోకి చూస్తే చంద్రయాన్-3 నెక్స్ట్ వచ్చే మిషన్స్ అండ్ గగనయాన్ దానిలో ఉండే నలుగురు క్రూ అండ్ ఒక రోబో వ్యోమిత్ర ఆమె పేరు అండ్ లాంచ్ టైమ్‌లైన్, ఇన్‌సాట్ 3DS వెదర్ శాటిలైట్ గురించి, ఆదిత్య L1 గురించి, అలాగే ఏఐ అప్డేట్‌కొస్తే ఇండియా ఏఐ మిషన్ దాని టార్గెట్స్ అండ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 గురించి, అలాగే భాషని మన గవర్నమెంట్ లాంచ్ చేసిన ఎనీ లాంగ్వేజ్ మోడల్ కానీ, ఎనీ ఏఐ గానీ, ట్రాన్స్‌లేటర్ గానీ చాలా ఇంపార్టెంట్. అలాగే యూపీఐ న్యూ ఫీచర్స్. రీసెంట్‌గా యూపీఐ ఇంకా సౌత్ కొరియా వాళ్ళు అగ్రీమెంట్ చేసుకున్నారు దీని గురించి. అలాగే హెల్త్ అండ్ బయోటెక్నాలజీలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఇండియాస్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అండ్ ఇండియా రిలేటెడ్ వ్యాక్సిన్స్. అలాగే ఆయుష్మాన్ భారత్ ఎక్స్పాన్షన్ అండ్ వన్ హెల్త్ వన్ మిషన్ అండ్ ఎస్పెషల్లీ ఎనీ డిసీజెస్. మీకు చాలా డిసీజెస్ న్యూస్‌లోనే వాటి గురించి. అలాగే ఐసీఎంఆర్ వెబ్‌సైట్ మీదెళ్తే డైరెక్ట్‌గా మీకు కొన్ని గైడ్‌లైన్స్ వస్తాయి అక్కడి నుంచి. అలాగే డిఫెన్స్‌లోకొస్తే అగ్ని 5 మిసైల్ రీసెంట్‌గా మనం సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసాం దాని గురించి. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మనకి మనకి రీసెంట్‌గా మన చెన్నైలో ఉన్న తమిళనాడులో ఉన్న కల్పక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీలో మన క్రిటికాలిటీకి రీచ్ అయింది. దాని గురించి ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్. సో, మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి, డిక్రీజ్ అయినాయి. సో, కొత్తగా మనం ఎవరెవరితో టై అప్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకేనా? సో, మరి ఇవన్నిట్లి గురించి తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మనం చాలా క్రిటికాలిటీ స్టేజ్‌లోకొచ్చేసాం. ఓన్లీ లెస్ థాన్ ఏ మంత్ ఉంది. ఇవన్నీ మీకు కవర్ అయ్యేట్టుగా నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ బుక్ లాంచ్ చేశానండి. దీనిలో మీకు 1111 అంటే 1000+ ఎంసీక్యూస్ ఉన్నాయి. మొత్తం మీకు ప్రిలిమ్స్, జీఎస్ పేపర్ 1 మొత్తం కవర్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ విత్ ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్. జస్ట్ ఈ బుక్ మీకు అమెజాన్‌లో అండ్ హైదరాబాద్ అశోక్ నగర్‌లో చాలా బుక్స్ షాప్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు డైరెక్ట్‌గా ఈ బుక్‌ని పర్చేజ్ చేయొచ్చు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. మీకు చాలా యూజ్ అవుతుంది అండి. అండ్ నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌తో ఈ బుక్ రాయడం జరిగింది. సో, మీ 1000+ ఎంసీక్యూస్ మీరు ప్రాపర్‌గా గనుక నేర్చుకోగలిగితే, మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాస్ అవుతారు. దీనికి నా గ్యారంటీ. జస్ట్ ట్రై చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. దీనిలో ఏం చదవాలి? G20, G7 వాటి డెసిషన్ అండ్ గ్లోబల్ సౌత్ వాయిస్‌గా ఇండియా ఎదిగింది దాని గురించి అండ్ షాంఘై కోఆపరేషన్ ఎక్స్‌పాన్షన్ ఎవరెవరు కొత్త మెంబర్స్, బ్రిక్స్‌లో ఎవరు కొత్త మెంబర్స్ అండ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎస్‌సీఓలో ఎలా జరిగినాయి అండ్ ఇండియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆర్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇండియా ప్రాజెక్ట్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో రిఫార్మ్స్ ఏంటి? సో, ఇండియా పర్మనెంట్ సీట్ బిడ్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. సో, మనం ఈచ్ అండ్ రివ్యూ చేస్తాం వాటి గురించి ఏంటి?
సో, మనకి డబ్ల్యూహెచ్ఓ పాండమిక్స్ ఏమైనా ఉన్నాయో దాని గురించి అండ్ యూఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఉంటుంది. మనం ఒకప్పుడు శ్రీలంకలో డిప్లాయ్ చేసాం. అప్పుడు ఇండియాకి అప్పటి నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్స్. మనం వాటికి చేసిన కాంట్రిబ్యూషన్స్. ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. ఇవి కాకుండా ఏవైనా బైలాటరల్ ట్రేడ్ రిలేషన్స్ ఇంపార్టెంటా అంటే అఫ్‌కోర్స్ ఇంపార్టెంట్. ఏంటి అంటే యూఎస్, ఇండియా బైలాటరల్ డీల్స్ అండ్ ఇండియా, చైనా ఉన్న బార్డర్ డిసెంగేజ్‌మెంట్ ఆర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ స్టేటస్ అండ్ ఇండియా, రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ S-400 సుదర్శన్ 400. సో, ఇదే మనని కాపాడే ఒక అస్త్రం అని చెప్పొచ్చు. దాన్ని మనం అప్‌డేట్ చేసి 500గా మార్చాం. అలాగే ఇండియా, ఆస్ట్రేలియా సీఈసీఏ, క్వాడ్, స్టూడెంట్ వీసాస్ వీటి గురించి సంబంధించిన అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో. సో, మరి ఇంతవరకు మనం ఏం చూసాం? లాస్ట్ డేలో ఎలా రివిజన్ చేయాలి? సో, ఫస్ట్ ఎకానమీని కంప్లీట్‌గా బడ్జెట్, ఆర్‌బీఐ రిపోర్ట్, జీడీపీ గ్రోత్ మొత్తం రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ పాలిటీలో ఉమెన్ రిజర్వేషన్, న్యూ క్రిమినల్ లాస్, ఎస్సీ వర్డిక్ట్స్ అండ్ ఎలక్షన్స్ గురించి రివిజన్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్‌లో కాప్30, రామ్‌సార్ సైట్ ప్రాజెక్ట్, చీతా, గ్రీన్ హైడ్రోజన్ డన్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గగనయాన్, ఇండియా ఏ మిషన్, ఎంఆర్‌ఐ మ్యాక్సిమ్స్ గురించి చూడండి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో జీ20 అవుట్‌కమ్, బ్రిక్స్ ప్లస్ యూఎన్ఎస్‌సిపి అండ్ ఇండియా, చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో, ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్‌గా వీటి గురించి మాత్రమే ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి ఇనిషియల్ స్టేజెస్‌లో. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దీని రివిజన్ ఒక 3 డేస్‌లో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాటిక్‌కి జంప్ అవ్వచ్చు. సో, స్మార్ట్‌గా రివిజన్ చేసుకోండి. హైగా స్కోర్ చేసుకోండి. సో, కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ అప్డేట్స్ ఇస్ నాట్ అబౌట్ రీడింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అబౌట్ రివైజింగ్ ది రైట్ థింగ్స్ ఎట్ ది రైట్ టైమ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే please like, share, subscribe to your fellow aspirants and please comment to this video for more updates. Please, thank you. Bye bye. Take care.